బీఆర్ఎస్ ఏబీవీ ఎకానా క్రికెట్ స్టేడియం లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7:30 లక్నో మరియు పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వేదిక లక్నో జట్టు యొక్క హోమ్ గ్రౌండ్. ఇరు జట్లు తమ ముందు మ్యాచ్ ఓడిపోయి తిరిగి పుంజుకోవాలని పోరుకు సంసిద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు జరగగా మొదటి 9 మ్యాచ్లలో హోమ్ టీమే విజయం సాధించడం విశేషం. అయితే ఆ జింక్స్ని బ్రేక్ చేస్తూ బెంగళూరులో జరిగిన 10వ మ్యాచ్లో కోల్కతా జట్టు విజయం సాధించింది. లక్నో పంజాబ్ జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా అందులో లక్నో జట్టు 2 సార్లు, పంజాబ్ జట్టు 1 సారి గెలుపొందాయి. అయితే ఇందులో గమనించదగిన విషయం ఏమిటంటే లక్నో పంజాబ్పై ఓడిపోయిన ఒక్క మ్యాచ్ లక్నోలోదే కావడం విశేషం. అయితే ఈ వేదికలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు గెలుపొందగా చేజింగ్ చేసిన జట్టు 2 సార్లు గెలుపొందాయి. అయితే ఒక్క మ్యాచ్లో రిజల్ట్ తేలలేదు. ఈ గ్రౌండ్ 2 పేస్ట్ మరియు స్లో పిచ్ అవడంతో లైవ్ వేర్ మ్యాచ్లు చూసే అవకాశం తక్కువ. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశమే ఉంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మనం వేచి చూడాల్సిందే.